మావోయిస్టు ఆపరేషన్లలో కీలక వ్యక్తి, దండకారణ్యంలో దండయాత్రలు చేయడంలో దిట్ట, సాయుధ బలగాలకు మోస్ట్ వాంటెడ్. ఎవరో కాదు, హిడ్మా. ఈ పేరు చెప్తేనే సాయుధ బలగాలకు హిడ్మాను ఎలా పట్టుకోవాలి, ఎలా టార్గెట్ చేయాలంటూ అనుక్షణం ఆలోచించే వ్యక్తి. ఇప్పుడు ఆ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? ఇదే సాయుధ బలగాలకు ఇంతవరకు అంతు చిక్కని ప్రశ్న. అయితే హిడ్మాకు చెందిన తాజా అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా చిత్రం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా ప్రస్తుత వయసు 50 ఏళ్ళుగా చెప్తున్నారు. గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించాడు హిడ్మా. 25 ఏళ్ల క్రితం నాటి ఫోటో అందుబాటులో ఉండగా తాజాగా ప్రపంచానికి వెల్లడి కాని ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. హిడ్మాకు హిందీ, బెంగాలీ, కోయా, గోండు, తెలుగు భాషల్లో పట్టున్నట్టుగా చెప్తున్నారు. అనేక ఆపరేషన్లో మావోయిస్టు సైన్యానికి నాయకత్వం వహించాడు హిడ్మా. అడవుల్లో తలదాచుకుంటూ కేంద్ర బలగాలపై దాడులు చేయడంలో ప్రావీణుడిగా చెప్తారు. గత కొన్ని రోజులుగా కర్రెగుట్టలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు భద్రతా బలగాలు. అయితే అనువనుగుణ గాలింపులతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నేషనల్ పార్క్లో ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిడ్మా చిత్రం వెలుగులోకి వచ్చింది. మీరు చూస్తున్న తాజా దృశ్యం అది. మడావి హిడ్మాకు సంబంధించిన ఫోటో ఒకటి చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం హిడ్మా ఫోటో ఒకటి బలగాల చేతిలో ఉంది, సాయుధ బలగాల చేతిలో. తాజాగా 51 ఏళ్ల హిడ్మా ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది నిన్న నేషనల్ పార్క్లో జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఫోటో లభ్యమైనట్టుగా చెప్తున్నారు. అయితే ఇది మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఫోటో అయినా లేదా అనేది మాత్రం మావోలు ఇంకా స్పందించాల్సి ఉంది. మొత్తం మీద మిలిటరీ ఆపరేషన్స్లో వ్యూహకర్త, ఇటు సాయుధ బలగాలను గడగడలాడించే మోస్ట్ వాంటెడ్ హిడ్మా. అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు హిడ్మా? దీనిపై సాయుధ బలగాలు ఏం చెప్తున్నాయి? దాదాపు 20,000 మందితో కర్రెగుట్టల్ని 3 వారాల పాటు జల్లెడ పట్టారు. అయినా కూడా హిడ్మా తప్పించుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని, అక్కడ ఉన్నటువంటి సొరంగాలను అనుకూలంగా మార్చుకొని హిడ్మా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలిసింది. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది హిడ్మాకు. దాదాపు 25 మంది, అంటే 25 నుంచి 30 మంది ఆయనకు భద్రతగా ఎప్పుడు పహారా కాస్తుంటారని చెప్తుంటారు. అలాంటి హిడ్మా పోలీసులకు చిక్కినట్టే చిక్కి ఎందుకు చిక్కకుండా పారిపోతున్నాడు? హిడ్మాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎంత గోప్యంగా ఉంచుతున్నారంటే మావోయిస్టులు హిడ్మాకు సంబంధించిన కదలికలు కూడా ఎక్కడా బయటపడకుండా చేస్తున్నారు. అంతటి మోస్ట్ వాంటెడ్ హిడ్మా సంబంధించినటువంటి తాజా అప్డేట్ అయితే ఒకటి వెలుగులోకి వచ్చింది. నిన్న నేషనల్ పార్క్లో, బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్లో జరిగిన ఎన్కౌంటర్లో, గత 48 గంటల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో అటు అగ్రనేత సుధాకర్ అలాగే భాస్కర్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యారు. అయితే అక్కడ దొరికినటువంటి సమాచారం మేరకు భారీ ఆయుధాలతో పాటు కొన్ని సామాగ్రి దొరికింది. అందులో హిడ్మా ఫోటో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు మీరు ఎక్స్క్లూజివ్గా హిడ్మా ఫోటో. దాదాపు 51 ఏళ్ల వయసున్న మడావి హిడ్మాకు సంబంధించిన ఫోటో ఒకటి చూస్తున్నారు. 25 ఏళ్ల తర్వాత హిడ్మాకు సంబంధించిన తాజా ఫోటో ఒకటి ఇప్పుడు సాయుధ బలగాలకు దొరికింది. స్క్రీన్పై మీరు చూస్తున్న ఆ ఫోటో మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ మడావి హిడ్మాకు చెందిన ఫోటోగా చెప్తున్నారు. తనదైన మిలిటరీ ఆపరేషన్స్తో భద్రతా బలగాల గుండెల్లో బాంబుల మూత మోగించిన హిడ్మా అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏమైపోయాడనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా హిడ్మా ఫోటో ఒకటి బయటికి రావడం ఆసక్తి రేపుతుంది, అంతే ఉత్కంఠ రేపుతుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలను హతమార్చడంలో హిడ్మా ఎక్స్పర్ట్గా చెప్తారు. 2010లో కేంద్ర బలగాలు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 76 మందిని హతమార్చిన ఘటనతో హిడ్మా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాడు. అదేవిధంగా సరిగ్గా 4 ఏళ్ల క్రితం సొంత గ్రామం పువర్తి జీనుగూడ కీకారణ్యంలో కూంబింగ్ చేపట్టిన బలగాలను రౌండప్ చేసి 26 మందిని మట్టుబెట్టిన ఆ సన్నివేశాలు భద్రతా బలగాల కళ్ళ ముందే ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఇటీవల ఎదురుకాల్పులో కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మృతితో మళ్ళీ హిడ్మా పేరు తెరపైకి వచ్చింది.
అంతేకాదు నంబాల కేశవరావు చనిపోయినప్పుడు కూడా హిడ్మా ఆ గ్యాంగులో ఉన్నట్టుగా భావించారు. కానీ హిడ్మాకు సంబంధించినటువంటి పూర్తి ఆనవాళ్ళు పోలీసులు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. దాంతోపాటు చలపతి ఎన్కౌంటర్ తర్వాత మరొక భారీ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకుంది. ఏఓబిలో జరిగిన ఎన్కౌంటర్లో మరొక అగ్రనేత మృతి చెందాడు. దాని తర్వాత మరొక అగ్రనేత సుధాకర్ మృతి చెందాడు, మరొక అగ్రనేత భాస్కర్ మృతి చెందాడు తాజాగా జరిగిన ఎన్కౌంటర్. కానీ ఇప్పటి వరకు కూడా మావోయిస్ట్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎక్కడున్నాడు, అసలు ఎలా ఉంటాడు, ఇది ఇప్పటి వరకు కూడా అంతు చిక్కని ప్రశ్న. 20,000 మంది సాయుధ బలగాలు, సిఆర్పిఎఫ్ జవాన్లు ఏకంగా కర్రెగుట్టలపై బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని వారాల తరబడి అక్కడ డ్రోన్లతో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి హిడ్మా కోసం ఆపరేషన్ చేసిన హిడ్మాని పట్టుకోలేకపోయారు. అంతటి చాకచక్యమైనటువంటి వ్యూహాలతో హిడ్మా ఎక్కడికి పారిపోతున్నాడు, అసలు ఎలా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుపోతున్నాడు అనేది ప్రస్తుతం ఒక అంతు చిక్కని ప్రశ్న. మిలిటరీ ఆపరేషన్స్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే హిడ్మా ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర బార్డర్లో అణువణువున కొట్టిన పిండిలో ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి ఆ పరిసరాలను అణువణువున ఆయన మైండ్లో పూర్తిగా ఎక్కడ ఏముంటుంది, ఎక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోగలిగిన వ్యక్తిగా మావోయిస్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిడ్మాకు సంబంధించిన ఒక తాజా ఫోటో ఒకటి మీరు స్క్రీన్పై చూస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం హిడ్మాకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పటి వరకు పోలీసుల దగ్గర ఉంది. కానీ తాజాగా ఇది 25 ఏళ్ల కింద ఫోటో ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు. ఇది తాజాగా ఉన్నటువంటి ఫోటో. ఇది ఒకసారి ఆ రెండు ఫోటోలు చూడండి. 25 ఏళ్ల క్రితం నాటి మడావి హిడ్మాకు సంబంధించిన ఫోటో, ఇది 25 ఏళ్ల క్రిందటి హిడ్మా ఫోటో. ఇది ప్రస్తుతం ఈ ఫోటో మాత్రమే సాయుధ బలగాల దగ్గర ఉంది. ఎస్, ఇది తాజా చిత్రం, లేటెస్ట్ ఫోటో. ఇది హిడ్మాకు సంబంధించిన ఫోటో. ఇది 51 ఏళ్ల హిడ్మా, మడావి హిడ్మాకు సంబంధించిన తాజా దృశ్యం ఇది పోలీసులకు చిక్కింది. నేషనల్ పార్క్లో, బీజాపూర్లోని నేషనల్ పార్క్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఈ ఫోటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా ఇప్పుడు హిడ్మాకు సంబంధించిన ఆనవాళ్ళు ఆచూకీ కనిపెట్టేందుకు చాలా సులువుగా మారుతున్నట్లుగా పోలీసు బలగాలు చెప్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్న హిడ్మాకు సెంట్రల్ కమిటీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తోంది. చలపతికి రక్షణ కల్పించే విషయంలో హిడ్మా ఫెయిల్ అయ్యారని, అందుకే ఆయనను కేంద్ర మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లుగా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. కానీ అతడి స్థానంలో దేవ్ అనే మరో కీలక మావోయిస్ట్ నేతకు బాధ్యతలు అప్పగించారని కూడా టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే హిడ్మా కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్టుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందడంతో అప్రమత్తమైన వారు కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీ కూంబింగ్ చేశారు. ఇక పోలీసుల కళ్ళు గప్పి మడావి హిడ్మా అతని దళ సభ్యులతో కలిసి అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది. అంతు చిక్కని వ్యూహాలు, అంతు చిక్కని రహస్యాలతో కర్రెగుట్టల్లో మడావి హిడ్మా ఏ రకమైనటువంటి వ్యూహాలతో కదులుతున్నాడు అనేది పోలీసులకు ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. ఎందుకంటే దాదాపు 90 కిలోమీటర్ల రేడియస్లో విస్తరించినటువంటి కర్రెగుట్టల్లో ఇటు ఛత్తీస్గఢ్ వైపు, అటు మహారాష్ట్ర వైపు, ఇటు తెలంగాణ వైపు, 3 వైపులా ఎటువైపు నుంచి హిడ్మా తప్పించుకొని పారిపోయాడు, అసలు ఎటువైపు నుంచి పోలీసుల కళ్ళు గప్పి పరారయ్యాడనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారుతుంది. హిడ్మాకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. కేవలం పోలీసులను ఏమార్చడానికి అక్కడ హిడ్మా ఉన్నట్టుగా కూడా కర్రెగుట్టలో ఉన్నట్టుగా ప్రచారం చేసి 3 వారాల పాటు పోలీసుల సమయాన్ని కూడా వృధా చేశాడనే ప్రచారం కూడా జరిగింది. ఏదేమైనా హిడ్మాకు సంబంధించిన తాజా ఫోటో ఒకటి రిలీజ్ కావడంతో ప్రస్తుతం భద్రతా బలగాలు ఈ అంశంపై ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సింది. అయితే నిన్న బీజాపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా మరణించారు. గత 48 గంటలు జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్తో పాటు భాస్కర్ కూడా మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు దొరికాయి, పోలీసులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు.
ఆపరేషన్ కాకార పేరుతో ఛత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలు మొత్తం కూడా నక్సలైట్లు ఏరివేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ గడిచిన జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 100 మంది పైగా మావోయిస్టులను మట్టుబెట్టారు. మరోవైపు ఎన్కౌంటర్ పేరుతో మావోయిస్టులు మృతి చెందడంపై కూడా ప్రజాసంఘ నేతలకు సైతం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళతో శాంతియుత చర్చలు జరపాలంటూ కూడా గగ్గోలు పెడుతున్న నేపథ్యం ఉంది. మరోవైపున కేంద్ర కమిటీ ముఖ్య నేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడంపై మరోవైపున మావోయిస్టుల కమిటీ నుంచి కూడా ఒక శాంతియుత చర్చలకు జరపాలంటూ కూడా వాళ్ళు లేఖలు విడుదల చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పెడుచేవని పెడుతూ మొత్తానికైతే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ సమీప ప్రాంతంలో అయితే ఏదైతే అబుజ్మడ్ అడుగులు ఉన్నాయో ఆ అబుజ్మడ్ ప్రాంతం మొత్తాన్ని నుంచి కూడా వాళ్ళందరూ ఏరివేసే దిశగా అడుగులు వేస్తుంది. 2026 మార్చి నాటికల్లా మావోయిస్టులు రూపకల్పన చేసే విధంగా వాళ్ళందరూ నిర్మూలన చేసే విధంగా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఆ యొక్క దట్టమైన అడవి ప్రాంతాల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయల పైగా నిధులు వెచ్చించేసి ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే దిశగా అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపున ఇప్పటికే మావోయిస్టుల అగ్రనేతలు మొత్తం కూడా బుల్లెట్ల తోటాలకు బలైపోతుందని చెప్పుకోవచ్చు. పచ్చని అడవులు సాక్షిగా నెత్తురు ఏర్లై పారుతున్నా కానీ ఇప్పటికే మావోయిస్టులపై కనికరం లేకుండానే మా కేంద్ర ప్రభుత్వం అంటే ఒక్కసారిగా వాళ్ళ సర్చ్ ఆపరేషన్ పేరుతోటి మరోవైపున ఎన్కౌంటర్లతోటి మొత్తానికైతే ఆపరేషన్ కాగా పేరుతో వాళ్ళంతా కూడా తుదిమట్టిస్తున్న నేపథ్యం అవుతుంది. ఇప్పటికే మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి నంబాల కేశవరావు కావచ్చు, మరోవైపున సుధాకర్ కావచ్చు, మరోవైపున భాస్కర్, మరోవైపున ఇట్లా ముఖ్య నేతలందరూ కూడా అగ్రనేతలంతా కూడా ఒక్కసారిగా బుల్లెట్ తోటాలకు బలైపోతున్న తరుణంలో మావోయిస్టుల యొక్క ఒక ఉనికి ప్రశాంతకరంగా మారింది. ఒకవైపున మావోయిస్టులు గత 50 సంవత్సరాల వరకు కూడా యొక్క అబుజ్మడ్ అడవుల్లో ఉంటూ అక్కడ ఒకవైపు ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ ఉద్యమాన్ని ఊపిరిలూదుకుంటూ 15 రాష్ట్రాలలోని యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్న నేపథ్యంలోనూ తాజాగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత నక్సలైట్లపై ఫోకస్ చేసేసి వాళ్ళని రూపుమాపేందుకే మొత్తం అడుగులు వేస్తుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లో అగ్రనేతలంతా కూడా ఒక్కొక్కరుగా నెలకొరిగిపోవడంతో ఒకసారిగా మావోయిస్టుల ఉనికి చాలా వరకు ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. ఫలితంగానే చాలా వరకు మావోయిస్టులకు సంబంధించిన ముఖ్య నేతలతో పాటుగా వాళ్ళు మృతి చెందడంపై దిగువ స్థాయి కేడర్ అంతా కూడా పోలీసుల ముందు లొంగిపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే అంటే వీళ్ళందరినీ అంటే ఇంతకు ముందుపై వీళ్ళందరినీ అగ్రనేతలు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన నేతలందరినీ కూడా పట్టుకొని ఒకవైపున వాళ్ళందరినీ కూడా వాళ్ళ చిత్రహింసలకు గురి చేసి కీలకమైన సమాచారం తీసుకున్న తర్వాతనే వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తున్నారంటూ ప్రజాసంఘ నేతలు కావచ్చు, సిపిఐ ఎంఎల్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు కావచ్చు వాళ్ళంతా ఆరోపిస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ప్రజా సంఘాల నేతలు సైతం కూడా ఇది బోటుకపు ఎన్కౌంటర్ అంటూ వాళ్ళందరినీ కూడా ఒక్కడ పట్టుకొని విచారణ చేసి తర్వాత వాళ్ళని ఒక్కొక్కరుగా లేదంటే దఫల వారీగా వాళ్ళని బుల్లెట్లకు బలి చేస్తున్నారని చెప్పని ఒక వాదనలు కూడా వినపడుతున్నాయి. మొత్తానికైతే దీనిపై సంబంధించి ఇప్పటివరకు ఒకవైపున మావోయిస్టుల కేంద్ర కమిటీ నుంచి ఒకవైపున శాంతియుత చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి, ఒక నెల పాటు కూడా మేము కాల్పులకు విరమణ చేస్తున్నామంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేసినా కానీ అవేమీ పట్టించుకోకుండానే కేంద్ర ప్రభుత్వం మాత్రం సర్చ్ ఆపరేషన్తో పాటు కూబింగ్ నిర్వహించుకుంటూ అబుజ్మడ్ పరిసర ప్రాంతం, నారాయణపూర్, బీజాపూర్, కాంకేరు, సుక్మా జిల్లా పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా ఇప్పటికే చాలా వరకు కూడా మావోయిస్టులు కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా 40% వరకు కూడా సైనిక సిబ్బంది వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం కూడా జరిగింది. మిగిలిన ఇంకొక 30% వరకు కూడా ఇప్పటికే మావోయిస్టులకు ముఖ్యమైన సేఫ్ జోన్ ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు అడుగులు వేసుకుంటూ వాళ్ళ చేతిలో తీసుకున్నట్టు మనకు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇంకా ముఖ్యమైన నేత ఉన్నటువంటి హెడ్మా ఒక అతను దొరికితే కనుక మావోయిస్టులకు కథ సుఖాంతమైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. 25 సంవత్సరాల క్రితం మావోయిస్టులో హెడ్మా ముఖ్య నేతగా ఆయన ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వ్యూహకర్తగానే ఆయన ఉన్న నేపథ్యంలోనూ ఆయన పిక్చర్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యం అయితే ఉంది కేంద్ర బలగాలు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ఆ పిక్చర్ ఊహాజనితంగా హిడ్మా ఎలా ఉంటాడు అనే దానిపై కూడా పూర్తిగా వాళ్ళకు అవగాహనకు వచ్చిన తర్వాతనే ఇటీవల కాలంలో లొంగిపోయిన మావోయిస్టుల ఇచ్చిన సమాచారం మేరకు అదేవిధంగా హిడ్మా కూడా అబుజ్మడ్ అడవుల్లో ఉన్నాడని ఒక నమ్మకంతో హిడ్మా కోసం అన్వేషణ కొనసాగుతూ ఉన్నది. ఏ క్షణమైనా సరే హిడ్మాను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, లేదా ఎన్కౌంటర్లో బలైపోయే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. హిడ్మా మరణం వార్త తెలిస్తే మాత్రం చాలా వరకు కూడా అబుజ్మడ్ అడవుల్లో నక్సలిజం అనేది కూడా రూపుమాపిపోయే అవకాశం మెండుగా కనపడుతుంది. ఆ దిశగానే కేంద్ర సైనిక సిబ్బంది మొత్తం
మంది పారామిలిటరీలతో మొత్తానికైతే స్పెషల్ పార్టీ ఫోర్స్తో కావచ్చు, బస్తర్ ఫైటర్స్తో డిఆర్జీ సిబ్బంది, సిఆర్పిఎఫ్ మొత్తానికైతే ఇక అడవుల్లో జల్లెడబడుతున్న నేపథ్యం అయితే ఉంది. బంకర్లు దొరుకుతున్నాయి. మరోవైపున అంటే మందుగుండు సామాగ్రిని కూడా నిర్వహణ చేసుకుంటూ పోతున్నారు. మావోయిస్టులు అంటే చాలా అడవి ప్రాంతాల్లో జిల్సన్ 6 కావచ్చు, పేలుడు పదార్థాలను పెట్టినా కానీ వాటన్నిటిని కూడా కేంద్ర బలగాలు వాటన్నిటిని డిస్పోజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఒకవైపున మావోయిస్టులను పట్టుబెడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఏది ఏమనైనా సరే హిడ్మా దొరికితే మాత్రం మావోయిస్టులకు కథ సుఖాంతం అవుతుందనే ఒక నమ్మకంతో ఆ వ్యక్తి కోసమే ముమ్మరంగా గాలింపులు కొనసాగిస్తున్నారు సైనిక సిబ్బంది. అతను పక్కాగా బీజాపూర్ అడవుల్లో ఉన్నట్టుగా ఉన్న సమాచారంతో ఆ దిశగా అడుగులు వేసిన. మరోవైపున ఆపరేషన్ కాగారి పేరుతోటి కర్రెగుట్టల్లో కూడా ములుగు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్టలపై కూడా 2 వారాల పైగా కూడా అక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో కూడా మావోయిస్టులు కొంతమంది తారసపడ్డట్టుగా గుర్తించారు. కొంతమంది ఎన్కౌంటర్ అయినట్టు చెప్పినప్పటికీ కానీ అక్కడి నుంచి కూడా పూర్తి అంటే ఎలాంటి మావోయిస్టుల మృతికి సంబంధించినటువంటి మృతదేహాలు లభ్యం కాకపోవడంతో కూడా ఒకవైపు సైనిక సిబ్బంది అక్కడే వాళ్ళకి పారామిలిటరీకి సంబంధించిన కాడ ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క మావోయిస్టులపై ఇప్పటివరకు పైచేయి సాధించుకునే విధంగానే ఇక సైనిక సిబ్బంది అడుగులు వేస్తుంది. ఏదేమైనా సరే మావోయిస్టులకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అడవి ప్రాంతం అది అబుజ్మడ్ అడవులు మొత్తానికైతే ఇప్పుడు సైనికులు తూటాలకు బుల్లెట్ల వర్షానికి ఒకసారి నెత్తులు ఏర్లేపారుతుంది. ఫలితంగా ఇంకా మావోయిస్టుల ముఖ్య నేతలు చాలామంది ఇంకా 16 మంది ఉన్నారు. మొత్తానికైతే 65 మంది ఉన్నటువంటి మావోయిస్టుల అగ్రనేతలలో ఇప్పుడు 16 మంది మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. వాళ్ళంతా కూడా ఈ 16 మందిలో తాజాగా 3 వ్యక్తులు మృతి చెందారు. ఇంకా మరి కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళల్లో ముఖ్యంగా హిడ్మా మాత్రం దొరికితే మావోయిస్టుల కథ సుఖాంతమయ్యే అవకాశం మెండుగా ఉందనేది పోలీసు సిబ్బంది, సైనిక సిబ్బంది భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏది ఏమన్నా ఆపరేషన్ కాగారి పేరుతో జరుగుతున్నటువంటి యొక్క మరణకాండకు ముగింపు ఏనడం అనేది మాత్రం స్పష్టంగా తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. ఆపరేషన్